మొన్న రీసెంట్ గా పెట్టిన వీడియో 2000 వ్యూస్ కూడా రాలే మామ. వీడియోలు తీయనికే ఇజ్జత్ అనిపిస్తుంది. వారం రోజులు డే అండ్ నైట్ నోకించుకుంటే 2000 వ్యూస్ కూడా రావారా వీడియోలో జాతింది ఇంకా. ఇదే లాస్ట్ వీడియో మామ. ఈ వీడియోకి మంచి రీచ్ రాకపోతే యూట్యూబ్ లో నుండి దెంగేద్దాం, ఏమంటావు? ఏ గంతే మామ, రీచ్ రానప్పుడు మనం కూడా ఎంత నూకించుకుంటాం. ఈడ కూర్చొని ఏమన్నాతులు వీక్తుర్రా, పోలీస్ జాబ్స్ పడ్డాయట, అప్లై చేసుకొని సత్తేంది. అంకుల్ గా జాబ్స్ మనం చేస్తాం, ఏదున్నా ఓన్ బిజినెస్ చేస్తాం మేము. చేతులు లేని లాతులు వీకే బిజినెస్ ఉంది, ఎత్తరారా మరి. ఎన్నాతులు వీక్ దాన్ని పైసలు గుద్దాలు ఉంటది బిజినెస్. ఏ అంకుల్ నీ పని చూసుకో, గుద్దలేలు పెట్టి వాసన ఎందుకు చూస్తాను? పొద్దున్న లేస్తే సాయంత్రం రాక ఏమైనా గుద్దలేలు పెట్టి గెలుకుదామా అని చూస్తాడు ముసల్ల మొడ్డ. మంచి మాట చెప్తే మొక్క మొడ్డ లెక్క పెడతారు ఏంద్రా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు అంకుల్, మేము యూట్యూబ్ లో వీడియోలు తీస్తాన్నాగా. మీ వీడియో వ్యూస్ కంటే కూర్చోయంగా వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయిరా. వీడియోలు తీసి పీక్ ముళ్ళలు కట్టింది ఏముందిరా, మీరు గుద్ద మూసుకొని పని చేసుకోరు. సరే నువ్వు గుద్ద మూసుకొని దెంగే నుండి. రే నన్ను 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 దెంగేట వారా, ఏ దెంగే ఎర్రిపూక. ఇక్కడికి వచ్చి సో దెంగుతాడు లేకి లాంచుడుక. నా గురించి ఇంకా మీకు తెలియదు, ఈ మాటలు జాగ్రత్త. మాకెందుకు తెలియదు, మొన్న నీ పెళ్ళం పొట్టు కొట్టింది గలీలా. ఏ అట్టి కొట్టలేదు మామ, అంకుల్ సెకండ్ సెటప్ తో దొరికిండాట, అందుకే గుద్ద వాళ్ళు దెంగింది. ఈయనే సక్కలేదు, ఇంకా మనకు నీతులు చెప్తుండ్రా ఇడు. ఇంకో మాట మాట్లాడితే రాయందుకొని దెంగుతావు ఎందుకు దెంగవు, గుద్దలు కాలినట్టుంది. మరి మా గుద్దల మూత పెట్టి వాసలు ఎందుకు చూస్తున్నాం అంకుల్? మేము ఏం చేస్తే నీకేంది జాబు, మొదల జాబు మీ బిడ్డ చేస్తుందా మరి? ఎర్రిపూక, మా బిడ్డ జోలికి దాకా చెప్తాను. నువ్వు మా జోలికి ఎందుకు వచ్చినావురా ఎర్రిపూగా? నన్ను గంత మాట అంట వారా, మీ జాతిందేగా. మామ లంచడుకు రా, ఎందుకు దెంగిండ్రా? పొట్టి లంచడుక నా పుర్ర వాళ్ళు దెంగిండ్రా. 2 days later. గద్దనం అరే నిమ్మ తోట వనంలో సాంగే పీరా. నిమ్మ తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి రే బాసి రారా డాన్స్ చేద్దాం. ఏ నాకు డాన్స్ రాదురా జాన్. లంచడుకు అత్తవారా వారా? మావా 2 నిమిషాలు వస్తానా గాని. ఆడైతే వండ పెట్టి మింగేటోండి మామ పొట్టు. సాంగ్ అయ్యిరా మామ, అంకుల్ గాడ్రా ఇవాళ గుద్ద వల్లేం కదా మామ. మంచి మోకల దొరికిండ్రా, గుడ్లు వాళ్ళేం. గుడ్లు కాదురా, పిసుకుతే నీ పిచ్చలు పచ్చడి కావాలి. బావలసోయ సాంగ్ అయ్యుర్రి, నేను ఎగురుతా. ఎవర్రా లంజడుకో జీఎల్ రాని సాంగ్ అయ్యిరా. అరే మీరు దెంగ అయ్యుర్రి నుండి నేను ఒక్కనే ఎగురుతా. జానగాంధి పట్టుకొని ఊగులాడు, మేము దెంగెత్తాం. మొన్ననే గుద్ద వాళ్ళు దెంగిన మల్లేంద్ర మీ తీట లేకినా మొడ్డ. అంకుల్ గాని లంజోడ్ కంటే దెంగుతా డీజేకి అతకాలి మామ. డీజే బాక్స్ లకేసి దెంగదాం పా మామ. ఏంద్రా చూస్తారు దెంగేరి. మొన్న నిన్నేమన్నావు అంకుల్, నన్ను వట్టిగా రాయనుకొని దెంగినావు. చెప్పిన మాట వినకపోతే నాకు సైకి దెంగుద్ది మరి. సైకి దెంగితే నీ పేలని మా జోలికైతే నీ వట్టాల విసుకు చంపుతాం లాంజోడుగా. అరే బాబు మాటలు ఏంద్రా మాటలు, ముసల్లా మాట లేపు దెంగుతా. ఇప్పుడు కొట్టరా మామూలు ఒకసారి చేసి రా లంజోడుగా. భయపడకరా అంకుల్ గా లంజోడుగా, ఒకసారి కొట్టి చూడు. బచ్చగాలరా మీరు, దెబ్బ దెంగుతారు, దెబ్బ వేస్ట్ అవుతుంది. బచ్చగాళ్ళు దెంగుతా ఎట్లుంటుందో చూపి నాకుల్. అయ్యో ఎవరైనా ఉంటే రారురా, ఇలాంటి ఉడుకులు కొడతారు. లంజోడుగా మమ్మల్ని రక్తం వస్తుంది మొత్తం ఇంకోసారి మీ జోలికి రారు. The next day. ఏం కాలే ఉట్టిగానే. పంచాయతీ ముసలోడే పెట్టించిండు అంటే అన్నాడు, ఏమైందో ఏ దెంగేద్దాం పా ఆంటీ. మీరు ఇంటికి పోయి సీరియల్ అయినా చూసుకోండి, టైం అవుతుందిగా. ఓ పెద్ద మనిషి అంటే మీ ఇంట్లో ఇవాళ మటన్ అంటగా, మమ్మల్ని విలువ మరి. ఇగో సరోజా, నేను డీజే కాడికి ఒక పాట ఎగుర్రి అన్నందుకు నన్ను పొట్టు కొట్టి బట్టలు నింపిర్రు. డీజే కాడ గుద్దవారు గట్టెలో మలుసుకొని పడ్డా ఆంటీ. పరుడు కాదు, నన్ను వండబెట్టి తలకాయ వాళ్ళు తెంగిర్రు. నన్ను కొట్టి మొట్ట కొట్టిపోయారు, నాకు న్యాయం జరగాలి ఇప్పుడు.
అంటే నీ సారి బాగుంది ఏడగొన్నావు మొన్న శనివారం మార్కెట్ లో కొన్నా మంచిగా ఉందా ఏ గుద్దాలు ఉందా అంటే మస్తు సెట్ అయింది నీకు మీ చీరలను చింతల చిన్నోడు దెంగ మీరు పంచాయతీ చెప్పడానికి వచ్చి రాలేకుంటే డైలాగ్ కంప్లీట్ చేయబట్టే షో అట్లా మధ్యలో ఆపకు డైలాగ్ లేదు సుల్లి లేదు లంజడుకుల నూరుల నుండి గెంటేయండి ఈ ఊరేమన్నా నీ మిండందా అర గంట నీకు గెంటేస్తాడంట గెంటేస్తాడు నోట్లో మొట్ట పెట్టి కొడతా లంజడుక ఎగురుదామని పోయినా పోతే కొడతారా కొట్టుడు కాదు నరుకుతావు ఎర్రిపుక ఇగో పెద్ద మనుషులు మొన్న ఈ పోరాలను కొట్టినా అందుకే పెట్టుకున్నాను కొట్టిర్రు మమ్మల్ని కొట్టినావు నిన్ను కొట్టినాం చెలుకు చెల్లు ఇంకేంది ఇప్పుడు మంచిగా ఉందా అమ్మట కూడా పోయి Several days later. అలా అరే ఈ చోట మాట్లాడేది మంచి టైమింగ్ లోనే ఇక్కడ దెంగినావు ఏమైందిరా గుద్దల నుండి గుడ్డు ఇట్లా బయటకు వెళ్తాందా నేను పోలీసులు మాట్లాడుతున్నా నీ మీద కేసు అయింది ఏడున్నవరా బాత్రూమ్ లో ఉన్న సార్ మళ్ళీ తాగు బాత్రూమ్ లో బ్యాటింగ్ చేస్తానా వారా అవును సార్ రండి చేతిలో చెట్ల మంది పోతా లేకి బాడుగా గుద్ద మూసుకొని స్టేషన్ కి రా ఇప్పుడు ఎందుకు సార్ నేనేం చేసిన కామపురం వడ్డేశ్వర్లో బిడ్డను రేపు చేసినామని కేసు పెట్టింది నీ మీద అమ్మతో నాకు ఏం తెలియదు సార్ నేనేం చేస్తా రేపు మరి కేసు పెట్టింది కారా నీ మీద ఆడ ఎర్రిపోకు బాడుగావు సార్ ఆడుగుల్లోడు ఆనికి నాకు లొల్లైంది నా ఆదులు వీగలేక డమ్మి కేసులు పెడుతుండు ఏవో రమ్మిలోళ్ళు గంగలో నువ్వు వచ్చి స్టేషన్ కాడ మాట్లాడేవుదా బ్యాటింగ్ చేస్తానా సార్ ఫోన్ గాని చేయు తర్వాత వస్తా గాని Later that same evening. అవునటగా అందరు అంటారు మరి ఆడు మంచోడేనే బాబు మా సోపతులు పాడుగాను మెంటల్ లంచొడుకులు రేపు వేసినట్ట వట్టే శంకులు వెళ్ళి కేసు పెట్టిండు ఎవడెందుకు వేసుకుంటాడు ఆయనకే ఇచ్చి లగ్గం చేయాలి ఇక పని చేయకపోతే ఎవరు నాకు నంగ పడతాడు ఏ తాగురా పోటీ ఏం చూస్తావు రా ముట్టబొట్టి చూసినట్టు తాగు మామ అయిపోయింది మామ నా జీవితం ముట్ట గుడిచింది ఎవరు తెంగిండ్రా మళ్ళా ఏమైంది తెంగుడు కాదు మామ వట్టేసి కాడు కొట్టినాక ఇంకేంది చెల్లుకు చెల్లు కాదురా బర్రె పిచ్చలోడా అని బిడ్డను రేపు వేసినాను కేసు పెట్టిండ్రా అబ్బల్లా చూడక నాకు ఎప్పకుండా పోయినవారా పోవుడు కాదురా లంచోడుక అదే వచ్చిందారా మరి అచ్చుడు కాదురా లంచోడుక నాకు ఎప్పకుండానే పోయినావుగా మామ గిట్లనే ఉంటది ఆరా దోస్తానా షార్ట్ వేసినవారా దాన్ని ఎక్కడ మా ఊళ్ళో చెట్లలో వేసుకున్నారా షార్ట్ ఏం కొర్రిందారా పోరి లాయర్ లెక్కనే క్వశ్చన్లు వేసి దెంగుతున్నావు గారా బిచ్చగల వాడుకావు తొందర ఎప్పిదంగురా నాకు ఆగుతలేదు మొన్న డీజే కాడ పట్టేసి కానీ కొట్టినాం మామ అందుకే ఆయన బిడ్డ రేపు వేసినా అని కేసు పెట్టి దెంగిండ్రా ఎట్లయితే పోరిని షార్ట్ వేసినావా లేదా ఊరు లంచోడుక నేను దాన్ని ఏమనలే మామ ఆ లంచోడు కావాలని కేసు పెట్టి దెంగిండు నీ ఉత్త పువ్వుల సుల్లి షార్ట్ వేయలేదారా వెయ్యలే మామ ఇప్పుడు ఎందుకు ఎడతానవరా ఎరుపుగా కేసు అయిందని ఎడతానవా షార్ట్ వేయలేదని ఎడతానవా రేపు వేసిన ఊరు అందరు మాట్లాడుకుంటుర్రా ఇజ్జత్ అనిపిస్తుంది ఊరికి టెస్ట్లు ఏపీయమంటారా తెలుతారుగా మామా నీ ముఖానికి దానికంటే మంచి అమ్మాయి దొరుకుతుందారా దాన్ని లగ్గం చేసుకో ఏమంటావురా ఏం మాట్లాడుతున్నావు మామ లగ్గమేంద్రా కేసు అయితే మొట్ట ఉడతావు మరి లగ్గం చేసుకోరా కేసు కొట్టేస్తారు ఇంకేంది అయినాడు కావాలని నేను బిడ్డను రేపు వేసినామని కేసు పెట్టిండు కారా ఆయన బిడ్డను లగ్గం చేసుకోరా ముడ్డ ఉడతాడు The next day. పంచాయతీ పెద్ద మనుషులకు స్వాగతం సుస్వాగతం సంవత్సరం మొత్తం పంచాయతీలో ఉన్నట్టున్నాయి ఏ పంచాయతీ కాదంటే నిన్న చూడబుద్ధి అయింది అందుకే రమ్మన్నాం అరే మల్లేంద్ర నవీన పంచాయతీ స్టేషన్ లో కేసు పెట్టినా కాదు ఉంటే స్టేషన్ లో చూసుకుందాం మీరు పెద్ద పెద్దకు స్టేషన్ పోతే ఇక్కడ మేము ఎందుకున్నాం పీకనికున్నామా అంటే మన పంచాయతీలో వడ్డే శంకులు ఓడిపోయిండుగా స్టేషన్ లో కేసు పెట్టిండు ఉత్త కేసు కాదంటే రేపు కేసు పెట్టిండు ఆడిగుల్లోడు అంటే ఆడు గెలవ సాధన కానీ బిడ్డతో కేసు పెట్టించిండు ఇప్పుడు మా చోటుగాని జీవితం ఏం కావాలంటే మా చోటుగానికి పిల్లనే వాడిస్తాడు ఇప్పుడు ఏమంటావు చూడు ఏం చేద్దాం ఏమనుడేందా అంటే ఆయన బిడ్డతో నాకు లగ్గం చేయురి మీరే నాకు న్యాయం చేయాలి బీడు విచ్చంకలు వద్దరు కానీ నా బిడ్డని ఇస్తానా నాకు న్యాయం కావాలంటే మరి ఆంటీని చేసుకోరా ఇంకేంది ఏమంటావు ఆంటీ బిడ్డను కూడా ఎవరు చేసుకోడు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా వీళ్ళిద్దరికి పెళ్లి చేసి
నీ పంచాయతీ జాతి దెంగేరు ముండలాల మమ్మల్ని గంత పెద్ద మాట అంటావా? మహిళా సంఘాలు మొత్తం వస్తాయి, జాగ్రత్త. ఏ అరే, 2 దండలు తీసుకురండి, లగ్గం చేద్దాం. మరి తాళ ఎట్లా అండి? ఏ ఆంటీ ఉంది గారా, ఇత్తది తొందరగా అట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.